హాయ్ అండి. ఈరోజు పైపింగ్ రౌండ్ నెక్కి అయితే ఈజీగా వేసేస్తారు కదా, అదే స్క్వేర్ నెక్కి వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మూలల్లో ఫినిషింగ్ బాగా వస్తుందా లేదా అని. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే తప్పకుండా మీరు ఫినిషింగ్ నీట్గా చేయొచ్చు. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఇలా మార్క్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇది కొంచెం కుట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట, అందుకే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి పైపింగ్కి. మీకు ఇది రాదు తెలియదు అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఫుల్గా మీకు ఎలా పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకుంటే మీకు ఇలా మడిచినప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఇలా ఆ మూలన మడిచినప్పుడు ఇలా చిన్న ఫ్రిల్ లాగా ఒకటి వస్తుందన్నమాట. అది మనకి ఇక్కడ మెయిన్. రౌండ్ నెక్లో అయితే క్లాత్ సాగుతుంది కాబట్టి రౌండ్గా తిప్పుకొని వెళ్ళిపోతాము. స్క్వేర్లో అలా కాదు కదా, పక్కకు మడవాలి కాబట్టి ఇలా ఆ చిన్న ఫ్రిల్ని పెట్టడం వల్ల మీకు మూలల్లో ఫినిషింగ్ బాగా వస్తుంది. సో సేమ్ అంతే ఇటువైపు కూడా ఇలా ఒక లైన్ వేసుకొని ఆ లైన్ దగ్గర చిన్న టక్ పెట్టుకొని ఆ చిన్న ఫ్రిల్ ఏదైతే ఉందో ఇలా చూడండి, మనము పక్కకి తిప్పేటప్పుడు పైపింగ్ థ్రెడ్ని ఫ్రిల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ వచ్చిన ఫ్రిల్ని ఇలా పైన పెట్టుకోవాలి. అలాగే మనం కుట్టేటప్పుడు చివరన వరకు కుట్టాలి, మూల చివరి వరకు కుట్టాలి, అప్పుడే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా పైపింగ్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పైన వేసుకొని ఇలా, ఇది లోడింగ్ పైపింగ్లో ఇలా అయితే మనం చేసుకోవాలి. లోడింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ అని కుడతాం కదా, సో దానికైతే వేరే ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ మూలల్లో ఖచ్చితంగా చివరన వరకు వచ్చి మీరు ఆపి మళ్ళీ తర్వాతే బ్లౌజ్ తిప్పాలి, అప్పుడే మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకొని ఈ మూలల్లో చిన్న టక్స్ పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కూడా కట్ చేసుకోండి. చాలా సింపుల్, ఈజీగా మనం ఇలా పైపింగ్ అయితే కుట్టుకోవచ్చు. స్క్వేర్ నెక్కి ఒకటే కాదు, అన్నిటికీ కూడా మీకు యూజ్ అవుతుంది. మూల మెడలు ఏవైనా సరే చూడండి, మూలల్లో ఎంత చక్కగా వచ్చి కూర్చుందో క్లాత్ కూడా ఇలా రావాలి. సో చూసారు కదా, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. పైపింగ్ ఎలా కుట్టుకోవాలి అనేది అసలు తెలియదు అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఫస్ట్ నుంచి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చాలా సింపుల్గా మీరు కుట్టుకొచ్చుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ పక్కనే కాకుండా నేను పాదమంత గ్యాప్ వదిలి కుట్టేసేసుకుంటున్నాను అనమాట, పైకి లేకుండా ఫినిషింగ్ బాగుంటుందని. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.